Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఈ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే వచ్చే 14 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులైతే వీయనున్నాయి. ఇక ఈ ఏడాది మే 24న నైరుతి ఋతుపవనాలు కేరళకు ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈసారి దాదాపు వారం రోజుల ముందుగానే నైరుతి ప్రవేశించింది. ఇక హైదరాబాద్తో పాటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే కోస్తాంధ్రాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక నెల్లూరు, తిరుపతి, రాయలసీమలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజుకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు వెదర్ ఫోర్కాస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.